తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కలిగి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశయ సాధన కోసం కృషి చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపుడి శ్రీదేవి, జిల్లా ఉపాధ్యక్షులు ఇంజేటి వెంకటేశ్వరరావులు అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవ పక్షోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా బుధవారం ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంపును వారు ప్రారంభించారు. అనంతరం ఉండి నియోజకవర్గ బీజేపీ కన్వీనర్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కలిదిండి వినోద్ వర్మ చేతుల మీదుగా సచివాలయం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా చీపులతో రోడ్లను తుడిచి స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిహెచ్ చలపతి, మండల పార్టీ అధ్యక్షురాలు ముదునూరు నాగమణి, జాతీయ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత నంద్యాల చెల్లారావు, బీజేపీ మండల మాజీ అధ్యక్షులు నరహర్శెట్టి నానాజీ, కట్రెడ్డి ఏడుకొండలు, వద్దనిడి ప్రసాద్, దర్శి విజయ్, ఎన్ఎస్డి సూపర్ మార్కెట్ అధినేత వేరమల్లు పాండురంగ విఠలరావు, సీతారాం, ఆరేటి రాము, ఉప్పాడ శ్రీనివాస్, పట్టాభితో పాటు పెద్ద ఎత్తున బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ రోజు ఆకివీడు మండలం అజ్జమూరు గ్రామంలో ఏదైతే ఈ నెల 17వ తారీఖున ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకుని సేవా పక్షోత్సవాలు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు పిలుపు మేరకి ఈ అజ్జమూరు గ్రామంలో పర్యావరణ రక్షణ కోసం పర్యావరణ రక్షించాలి, అందరి ఆరోగ్యాలు బాగుండేటట్టు మన వాతావరణ కాలుష్యం నుంచి బయటపడేలా మొక్కలు నాటే కార్యక్రమం చేయటం, అలాగే స్వచ్ఛ భారత్ ఎప్పుడు మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే మనం ఆరోగ్యవంతులుగా ఉంటాం. మనం ఉన్న చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయటం, అలాగే స్వస్థ నారీ స్వశక్తి పరివార్ అభియాన్ నరేంద్ర మోడీ గారు పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం ఇవ్వటం జరిగింది. ఈ సేవా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మహిళల కోసం. మహిళలు ఈవేళ ఒక గృహిణిగా ఉండి వారి ఆరోగ్య సమస్యలపై పట్టించుకోకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఈవేళ గృహిణి బాగుంటేనే సమాజం, కుటుంబం బాగుంటుందని గ్రహించిన నరేంద్ర మోడీ గారు ఈవేళ పెద్ద ఎత్తున ఈ సేవా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ రోజు బీపీ, షుగర్స్ ప్రజల్లో ఎలా అయితే పెద్ద ఎత్తున ఉందో అలాగే ఈవేళ క్యాన్సర్ మహమ్మారి, ఈవేళ ప్రజలందరూ కూడా క్యాన్సర్ మహమ్మారిని పడటం, ఈ ఏదైతే ఈ పథకం ద్వారా ఈ సేవా కార్యక్రమం ద్వారా 18 రకాల రక్త పరీక్షలు చేయటం, ముఖ్యంగా క్యాన్సర్ ని నివారించడం కోసం ఈ నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ మెడికల్ క్యాంప్ ఈ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ అధ్యక్షుడు నాగమణి గారి ఆధ్వర్యంలో, అలాగే చలపతిరావు గారు పంచాయతీ ప్రెసిడెంట్, ఇక్కడ కూటమి నాయకులు తెలుగుదేశం, బీజేపీ, జనసేన అందరం కలిసి నరేంద్ర మోడీ గారి జన్మదిన సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ, అలాగే ఇక్కడ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వినోద్ వర్మ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంజేటి వెంకటేశ్వర్లు, ఇక్కడ ఇన్ఛార్జ్ ఆకివీడు మండలం, ఇలా భారతీయ జనతా పార్టీ కూటమి నాయకుల కార్యకర్తల మధ్యలో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కటే చెప్తున్నా, అందరికి ఇలాంటి మెడికల్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలి. చిన్న దాన్ని ఆరోగ్య సమస్యలు పెద్దది చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకోకుండా ఈవేళ ఇలాంటి మెడికల్ క్యాంపులు సద్వినియోగం చేసి రక్త పరీక్షలు చేసుకోవాలని నరేంద్ర మోడీ గారి ఆశయాన్ని అందరూ నిలబెట్టాలని నరేంద్ర మోడీ గారు జన్మదినంలో భాగంగా ఈ రోజు అజ్జమూరు గ్రామంలో స్వచ్ఛ భారతి, అలాగే మొక్కల నాటి ప్రోగ్రాము, అలాగే హెల్త్ క్యాంపు ఈ రోజు చలపతి గారి ఆధ్వర్యంలో, చల్లారావు గారు, ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అజ్జమూరు గ్రామంలో జరుగుతుంది. ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే నరేంద్ర మోడీ గారికి కూడా ఆయువు, ఆరోగ్యం భగవంతుడు సమకూర్చాలని పదే భగవంతుడిని ప్రార్థిస్తూ మా అజ్జమూరు గ్రామ అజ్జాలమ్మ తల్లికి శతకోటి నమస్కారాలు చెప్పుకుంటూ, మండల అధ్యక్షురాలు నాగమణి గారి ఆధ్వర్యంలో, అలాగే సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మెడికల్ క్యాంపు మరియు స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షురాలు అయినంపుడి శ్రీదేవి గారికి, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్ వర్మ గారికి, మండల నాయకులకు, కూటమి నాయకులకు, అక్కడ సర్పంచ్ నాయకులకు, గ్రామస్తులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమాలకు అనుకూలంగా మన హెల్త్ క్యాంపులు, స్వచ్ఛ భారత్, అలాగే ఆత్మనిర్భర్ భారత్, అలాగే మన పండిత్ దీన్ దయాళ్ జయంతి ఇవన్నీ కూడా చేయాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుని దానిలో భాగంగా ఇవాళ
ఆకివీడు గ్రామంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేయించేసిన శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 34వ దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారికి బుధవారం శ్రీ గాయత్రీదేవి అలంకరణ చేశారు. ఉదయం 6 గంటల నుండి సామూహిక కుంకుమార్చనలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, సూర్య నమస్కారములు, వేద పారాయణం, లక్ష కుంకుమార్చన, అనంతరం తీర్థ ప్రసాద వినియోగం, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామములతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణం, ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట అలంకరణలు, రాత్రి 8 గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు పితాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పొన్న రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి ఏలూరు శివాజీ, కన్వీనర్ పనమట దుర్గారావు, ఆలయార్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజోసుల సుబ్రహ్మణ్య శర్మ, సత్యప్రసాద్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మహేమడేలధవలఛాయైర్ముఖైస్తీక్షణైః ముక్తామిందునిభద్రరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదా భజాంకుశకషాం శుభ్రం కపాలం గదాం శంఖం చక్రవతారవిందయుగలాం హస్తైర్వహంతేం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల భాగంగా తృతీయ దివసంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారిని ఈ రోజున గాయత్రి మాతగా వేదమాతగా అమ్మవారిని అలంకరించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఎంతో మంది భక్తులందరూ కూడా విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. అలాగే దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా ప్రతినిత్యము కూడా దంపతుల చేత అమ్మవారికి ప్రీతి కలిగే విధంగా విశేష పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ఈ రోజున శృంగరస్యం వాస్తవ్యులు మహారాజశ్రీ భూపతిరాజు సుబ్బరాజు గారు శ్రీమతి శిరీష దంపతుల చేత అమ్మవారికి జరిగే వైభవం, విశేష పూజా కైంకర్యాలు, లక్ష కుంకుమార్చన, శ్రీచక్రార్చన, దుర్గా సప్తశతి పారాయణ, సూర్య నమస్కారాలు, వేద పారాయణ ఇత్యాది పూజా కార్యక్రమాలని కూడా వారి దంపతుల యొక్క వారి సహకారంతో ఈ రోజున అమ్మవారికి జరిగే పూజా కైంకర్యాలు జరుగుతున్నాయి. అలాగే 29వ తారీఖు మూలా నక్షత్రం మహాపర్వదినం సందర్భంగా అమ్మవారిని సరస్వతి మాతగా అలంకరిస్తారు. కాబట్టి ఆ రోజు మధ్యాహ్నం 4 గంటల నుండి విద్యార్థుల చేత అందరికీ కూడా ఆ సరస్వతి మాత పిల్లలందరికీ కూడా కలగాలని చెప్పే ఉద్దేశంతో సాయంత్రం 4 గంటలకి సామూహిక సరస్వతి పూజ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ కూడా గమనించి 29వ తారీఖు సోమవారం మధ్యాహ్నం 4 గంటలకల్లా మీ పిల్లలందరినీ కూడా దేవాలయానికి పంపిస్తే వారందరి చేత కూడా వారికి అమ్మవారికి అనుగ్రహం కలిగే విధంగా సరస్వతి పూజా కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ప్రతినిత్యం జరుగుతున్న ఈ విశేష పూజా కైంకర్యాల్లో పాల్గొని శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. శ్రీమాత్రే. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో పాస్టర్స్ యూనియన్ ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్ ఇండియా భీమవరానికి చెందిన ప్రముఖ వినాయక హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న గూండాబత్తుల సుబ్బారావు నివాసం వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ఉండి పరిసర గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు. భీమవరం వినాయక హాస్పిటల్ కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య బృందం ఈ శిబిరంలో పాల్గొని ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సలహాలు, సూచనలు అందించి మందులను కూడా ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్స్ యూనియన్, ఎఫ్ఎఫ్సీఐ, యుఎన్యుపిఏ ప్రతినిధులు, ఎఫ్ఎఫ్సీఐ పాస్టర్ స్టాన్లీ థోమస్, జేయుఎన్యుపిఏ ప్రెసిడెంట్ కె మిల్కీ షేదక్ ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. వైద్య సేవలు అందించిన వినాయక హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కమతం సౌజన్య, ఎంపీపీ శ్రీహరి నారాయణరాజు, పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన ఉండి గ్రామంలో వినాయక హాస్పిటల్ వారి ఉచిత మెగా క్యాంపు
నిర్వహించినందుకు ప్రోత్సాహం చేసిన మన వివిధ గ్రామాల నుంచి వచ్చిన పాస్టర్స్ అందరికీ కూడా నమస్కరించి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలు దేశంలో మనకి ఆరోగ్యం, విద్య ఈ రెండు ఉంటేనే మనం దేశంలో ప్రజలందరూ కూడా ఎదరికెళ్తారు. మరి అలాంటి ఆరోగ్య మెగా క్యాంప్ పెట్టినందుకు దైవజనులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు ఉండి నియోజకవర్గంలో, ప్రత్యేకంగా ఉండి పట్టణంలో ప్రాంతంలో మరి దైవజనులు, అనేక మంది సేవకులు, ప్రభు యొక్క సువార్తను బోధించే సేవకులు అనేకులు, అలాగే వారితో పాటుగా గ్రామ లేక ఉండి మరి అభివృద్ధికి నిరంతరం పాటుపడేటువంటి పాలనాధికారులు అందరికీ మరొకసారి ఈ రోజున మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పశ్చిమ గోదావరి జిల్లా మరి భీమవరం, ఉండి, చెరుకువాడ, ఆకివీడి ప్రాంతాలన్నీ కలుపుకుని ఈరోజు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మరి ఇక్కడ నిర్వహించడానికి గౌరవనీయులు ఈ ప్రాంతపు వాసులు మరి గుండాబొత్తుల సుబ్బారావు గారి ప్రాంగణంలో వారు మంచి ఉదారంగా నా ప్రాంగణం అంతా వాడుకోండి, పేదలందరికీ సహకరించడం గొప్ప విషయమని వారు మాకు వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఉచిత మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ దైవజనులందరితో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి. మరి సీను వచ్చి అడిగినప్పుడు, ఈ పాస్టర్ గారు అందరూ సోదరులందరూ వచ్చి అడిగినప్పుడు, నాకున్న వేరే ప్లేస్లో పెడతానంటే 24, 27 కూడా అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ మహాసభలు పెట్టుకున్నప్పుడు కానీ, ఈ సువార్త సభలు ఇవన్నీ పెట్టుకున్నప్పుడు నా స్థలాలు ఇస్తుంటాను. అలాగే ఇది 24వ తారీఖుని తప్పనిసరిగా అంటే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇందులో ప్రత్యేకించి నాకు ఉండే అభిమానం ఒకటి ఉంది. ఎందుకంటే కరోనా టైంలో మరి ఈ దైవజనులు చేసినటువంటి సహాయం నేను మర్చిపోలేంది. ఆ టైంలో చేసిన దేవ జనులందరికీ కూడా నాకు కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి కార్యక్రమం నా ప్రాంగణంలో పెట్టడం వల్ల ఎంతమందికి ఏంటంటే భవిష్యత్తులో ఇది ఎవరికైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రమాదాలకు దారి తీయకుండా మరి ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. అలసటతో ఉన్న పెన్షన్దారులు సేద తీరేందుకు సిమెంట్ బల్లలు ఎంతో ఉపయోగపడతాయని లైన్స్ రీజనల్ చైర్పర్సన్ వివి కృష్ణంరాజు, క్లబ్ అధ్యక్షులు లైన్ బొండా రాంబాబు అన్నారు. ఇంటర్నేషనల్ లైన్స్ డైరెక్టర్ పి సుభాష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంగళవారం భీమవరం తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ వారికి 4 సిమెంట్ బల్లలను 100 నోటు పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ఎస్టీఓ ఏ రవివర్మ, లయన్స్ క్లబ్ జోన్ చైర్పర్సన్ నడింపల్లి మహేష్ కుమార్ వర్మ, కార్యదర్శి అల్లు తులసి ప్రసాద్, కోశాధికారి కనకర్ల విజయ రామకృష్ణ, తటవత్తి బదరి, గోపిశెట్టి మురళి, నందమూరి రాజేష్, తటవత్తి కిరణ్, డాక్టర్ పులగం మధు, బోండాడు కుమార్, కట్రెడ్డి రాము, మండా శ్రీకాంత్, అరవ ప్రసాద్, బట్టిప్రోలు శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎస్ఎస్ఎన్ రాజు, భీమవరం యూనిట్ కార్యదర్శి పి సీతారామరాజు, కోశాధికారి పి సూర్యనారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఏయు భాస్కర్రావు, ముత్యాలరావు, జయరాజు, సురేష్ కుమార్, పాండురంగారావు, ప్రసాద్ అలీ, ట్రెజరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు యువి పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు. సభకు నమస్కారం. ఈరోజు మన ఇంటర్నేషనల్ డైరెక్టర్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ సుభాష్ బాబు గారి జన్మదినం సందర్భంగా మనం ఇక్కడ నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన రాంబాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని చేస్తున్నందుకు దేవారం లయన్స్ క్లబ్ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లయన్స్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయినటువంటి పిఎంజిఎఫ్ లైన్ పర్వతనేని సుభాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా గవర్నర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు 1 డిస్ట్రిక్ట్ 1 యాక్టివిటీ అనే దాని మీద ఈవేళ 10,000 పుస్తకాలు జిల్లా వ్యాప్తంగా పిల్లలందరికీ కూడా పంచుకోవడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మన భీమవరం లయన్స్ క్లబ్ వారు ఇక్కడ మన రిటైర్డ్ టీచర్స్కి, వీళ్ళకి, వాళ్ళ యొక్క బంధువులకు కానీ, వాళ్ళకి తెలిసిన చిన్న పిల్లలకి ఎవరికైతే అవసరం ఉంటాయో వాళ్ళకి బాబు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఈ పెన్షనర్స్ కానీ, ఇక్కడ ఈ ఎస్పీఓఆర్ ఆఫీస్ కానీ, లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి ఇక్కడ చాలామంది వృద్ధులు లేకపోతే 3 మంది వచ్చి వాళ్ళ పనులతో ఇక్కడ వెయిట్ చేసే ప్రదేశం ఇది. ఇక్కడ వాళ్ళకి కొన్ని కూర్చోవడానికి వసతులు కావాలని అడిగినప్పుడు మరి మా లైన్ మెంబర్స్
విజయరామకృష్ణ గారు కానీ అలాగే తటవతి బద్రీ గారు కానీ మరి ముందుకు వచ్చి ఈరోజు 4 బళ్ళని ఈ ప్రాంగణంలో ఇవ్వడానికి ముందుకు వచ్చినందుకు వారికి లైన్స్ తరఫున జిల్లా గవర్నర్ తరఫున ఈ రోజున అంతర్జాతీయ లైన్స్ డైరెక్టర్ PMJF లైన్ పర్వతనేని సుభాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మా జిల్లా 316 గవర్నర్ లైన్ పాపారావు నాయుడు గారి ఆదేశానుగుణంగా ఈ రోజున ప్రాజెక్ట్ చేయమని వారు అడిగారు. చిన్నపిల్లలకి పుస్తకాలు పంపిణీ కార్యక్రమం చేయమని అడిగారు. కానీ దసరా సెలవుల మూలని మేము ఆ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయలేకపోతున్నాం. అందుకని ఇక్కడ పెన్షన్దారులు ఉన్నారు, వారి మనవలు మనవరాలకి ఇమ్మని మేము పుస్తకాలు వారికి మా సీతారామరాజు గారి చేతిలో పెడతాం. అది మీ పిల్లలకి మీ మనవరాలకి ఇవ్వండి. ఇకపోతే రెండోది, పెన్షన్దారులు ఇక్కడ వచ్చి పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. బళ్ళు ఇరిపోయినాయని మా మాస్టర్ గారు అడిగారు, సీతారామరాజు గారు. అందుకని 4 సిమెంట్ బళ్ళని మేము ఇక్కడ ఏర్పాటు చేస్తాం. వాళ్ళ టాలెంట్ని వెలికి తీసే గొప్ప లైన్స్ క్లబ్. ఎందుకంటే ఒక రకంగా అల్లరి పిల్లవాడిగా ఉండి మన టాలెంట్ ఏంటో మనకు తెలియని రోజుల్లో కాకినాడ పట్టణంలో లయన్స్ క్లబ్ వారు ఏర్పాటు చేసినటువంటి ఒక కాంపిటీషన్ ద్వారా రవ్వర్మ అనేటువంటి వాళ్ళు ఈయన మన ప్రెస్ వారు చెప్పినట్టుగా ఒక వక్త ఉన్నాడు అని వెలికి తీసి అద్భుతమైన ప్రైజ్ వచ్చి నాలో పూర్తిగా తగిలించినటువంటి క్లబ్బు కాకినాడ లయన్స్ క్లబ్ అని శిరస్సు వహించి మన ఆనంద క్షణాలు గుర్తు చేసుకుంటూ మరొక్కసారి సామాజిక సేవ అదేవిధంగా ప్రతిభని ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నటువంటి లయన్స్ క్లబ్ వారికి ఈ సందర్భంగా మరొక్కసారి 200 దేశాల్లో సేవలు అందిస్తున్న లయన్స్ క్లబ్లో మన భీమవరం లయన్స్ క్లబ్ 56 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తుంది. మరి ఇంత పెద్ద ఆర్గనైజేషన్కి ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఐడీగా అయినటువంటి మన తెలుగోడు సుభాష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించిన భీమవరం లయన్స్ క్లబ్ తరఫున ఈరోజు బెంచీలు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. భీమవరం లయన్స్ క్లబ్ తరఫు నుంచి PMJF లైన్ సుభాష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా 4 సిమెంట్ బళ్ళలో బహుకరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన MJF లైన్ కృష్ణరాజు గారికి నమస్కారం. భీమవరం పట్టణం మెంటేవారి తోట కోయవారి వీధిలో వేయించేసిన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బుధవారం అమ్మవారిని శ్రీ అన్నపూర్ణ దేవిగా అలంకరించారు. వలవల సూర్యనారాయణ మహాలక్ష్మి దంపతులచే ప్రత్యేక కుంకుమార్చనలు హోమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ తెలిపారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సౌమ్యవాసన శ్రీయుక్త గణపతి హోమ మధ్యవేసి నీళ్ళు ముట్టుకోండి. పరంగా అగ్రయత్వ తత్ర ద్వాభ్యాం గర్భాభ్యాం లక్ష్యా భూర్భువస్సువరోం హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం చత్వారిశృతామధ్వం వృషభోరో రవీంద్ర మహోదేవో మధ్యాగం ముఖానాస్తిష్టతి విశ్వదో ముఖః హే ప్రాణముఖాగ్రే. అక్షరం తీసుకోండి. మోసక్క నీళ్ళు పోయిన చేతులు ప్రాణముఖాగ్రే యమానస్య. శ్రీమాత్రే నమః. శ్రీ విజయకాకదుర్గ శ్రీ చక్ర సహిత బాలాత్రి అమ్మవారి ఆలయంలో ఈరోజు నవరాత్రి 3వ రోజు పురస్కరించుకుని అమ్మవారికి అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్నారు. అమ్మవారి ఆలయంలో ప్రతిరోజు కూడా ఉదయం పూట దాతల సహకారంతో అభిషేకాలు కుంకుమ పూజలు హోమాలు నిర్వహించబడతాయి. ఈరోజు దంపతులు వలవల సూర్యనారాయణ గారు మహాలక్ష్మి గారి దంపతులచే అమ్మవారికి విఘ్నేశ్వర పూజ మహాన్యాసపూర్వక పంచామృత ప్రదర్శనలతో అభిషేకము, అలాగే 35 శాతం ప్రతిరోజు ఉదయం 8 గంటలకి సామూహిక కుంకుమార్చనలు, అలాగే విశేషమైన అర్చనా కార్యక్రమాలు, విశేష సేవలు, గోప సేవ, అలాగే ఇత్యాది సేవ కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులందరూ ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటే తక్కువ ఖర్చుతో వాతావరణ సమస్యలను అధ్యయనం చేస్తూ చక్కగా సాగు చేయవచ్చని భీమవరం SRKR ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు పేర్కొన్నారు.
పాలకోడేరు మండలం మోగల్లు గ్రామంలో గత 2 సంవత్సరాలుగా తన వ్యవసాయ క్షేత్రంలో తానే స్వయంగా సాగు చేయడం వల్ల ఫలితాలు పొందగలిగానని ఆయన పేర్కొన్నారు. రైతాంగం పూర్తిగా పురుగు మందులు, పిచికారీలు, డ్రోన్లు వాడితే ఖర్చు తక్కువ, సమయం కూడా ఆదా అవుతుందని పేర్కొన్నారు. కేవలం వ్యవసాయమే కాకుండా హార్టికల్చర్తో కూడా మంచి ఫలితాలు అందుకోవచ్చని తన క్షేత్రంలో బొప్పాయి సాగు చూపిస్తూ పేర్కొన్నారు. నేను ఎస్ఆర్కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో పనిచేసుకుంటూ నాకు వ్యవసాయం మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈ సంవత్సరం 2-3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా వాడుతున్నాను. సో దీంట్లో భాగంగా ఈసారి రబీకి సరిపడే విత్తనాలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి ఇప్పుడు పండించడం జరుగుతుంది. 1121ని అలాగే 1293 అనే విత్తనాలు పండిస్తున్నాను. దానికి మొన్నటిదాకా మామూలు స్ప్రేయింగే చేసాము మామూలుగానే. ఈ రోజున గవర్నమెంట్ ఎంకరేజ్ తోటి అన్ని ఊళ్ళలోనే డ్రోన్స్ వచ్చినాయి. వీరు కొత్తగా ఈ కంపెనీ వాళ్ళు కూడా పవర్మ్యాన్ ఏవియేషన్ అనే కంపెనీ తోటి సంప్రదిస్తారు. ఈరోజు వచ్చి స్ప్రేయింగ్ చేస్తున్నారు. చాలా అడ్వాంటేజ్ కనపడుతున్నది. ఇంతకుముందు ఒక ట్యాంక్కి పోయాలంటే నీళ్లు అక్కడ ఒక మనిషి ఇక్కడ ఒక మనిషి ఉండేవాడు, ఎక్స్పెన్సివ్ అయ్యేది బాగానే. దానికంటే కూడా అంత ఎఫెక్టివ్గా పనిచేసేది కాదు. ఇదేంటంటే ఈ డ్రోన్ టెక్నాలజీ వల్ల ఏంటంటే నాజిల్స్ ఉండండి, లేకపోతే మోటార్స్ హై స్పీడ్తో రావడం వల్ల ఏంటంటే స్ప్రేయింగ్ ఎఫెక్టివ్గా పడుతుంది అనమాట. వెళ్ళి దాని రిజల్ట్ కూడా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఈ సందర్భంగా సందేశం ఏంటంటే ప్రజలు మన టెక్నాలజీని ఉపయోగించుకుంటే డెఫినెట్గా అగ్రికల్చర్లో కూడా ఫ్యూచర్లో చాలా మంచి రోల్ అవుతుంది. ఇంకా మామూలుగానే అగ్రికల్చర్ వ్యవసాయం కాకుండా హార్టికల్చర్లో కూడా బ్రహ్మాండంగా చేసి ఎన్నట్లు కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవచ్చు. ఉండిలోని కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కులో విజయదశమి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, శాసనసభ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు సూచనల మేరకు ఈ నెల 29వ తేదీ నుంచి నిర్వహించే బ్యాడ్మింటన్ టోర్నీలో నియోజకవర్గంలోని క్రీడాకారులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉండి మండల టీడీపీ అధ్యక్షులు కరిమెరక నాగరాజు అన్నారు. జన్మభూమి పార్కులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కరిమెరక నాగరాజు, కళ్లేపల్లి సతీష్ రాజు, కునుకు శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఆగస్టు 15న కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కును స్థానిక ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు పునఃప్రారంభించారని, క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అవసరమైన బ్యాడ్మింటన్ కోర్టును పార్కులో ఏర్పాటు చేశారని, క్రీడాకారుల్లో ప్రతిభను వెలికి తీసుకొచ్చేందుకు టోర్నమెంట్ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ టోర్నమెంట్లో విజేతలైన వారికి బహుమతిగా 30,000 రూపాయలు, రన్నర్లకు 20,000 రూపాయల నగదు బహుమతి, మూడో స్థానంలో నిలిచిన వారికి 10,000 రూపాయల నగదు బహుమతిని ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ నెల 28వ తేదీలోపు ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ పేర్లను నమోదు చేయించుకోవాలని, నియోజకవర్గంలోని నాన్ మెడలిస్టు క్రీడాకారులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని వారు వివరించారు. ఈ సమావేశంలో కాగిత బుజ్జి, పోలుబోతు రాము, కర్రి శ్రీను, రవి, నల్లావల్లి, కరిమెరక సత్యబాబు, వరే సముద్రమూర్తి, ఎర్ర రవి, కంకణాల బాలకృష్ణ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఉండి మండలం ఉండిలో జన్మభూమి అబ్బాయిరాజు గారి పార్కులోని గత సంవత్సరం మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో పార్క్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా అప్పుడు ఉండిలో బ్యాడ్మింటన్ కోర్టు, ఇండోర్ స్టేడియం కట్టడం జరిగింది. అది 1 year అయిన సందర్భంగా అలాగే దసరా రావడంతో ఇక్కడ భరత్ యూత్ ఆధ్వర్యంలో ఈ షటిల్ పోటీలు పెడదామని చెప్పేసి మన కూటమి పార్టీ నిర్ణయించింది. అలాగే భరత్ యూత్ కూడా ఈ స్పోర్ట్స్కి సంబంధించి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఈ పోటీలు జరపడం వల్ల నలుగురు అందరికీ కూడా మంచి ఆదర్శంగా ఉంటుంది. నేను ఈ పోటీలు 29వ తారీఖు ఈవినింగ్ 6 గంటలకి స్టార్ట్ అవుతాయి. అలాగే 4 రోజులు జరుగుతాయి. దశమి రోజు 2వ తారీఖుని ఫైనల్స్ జరుగుతాయి. ఈ 3 విభాగాలుగా పెట్టడం జరుగుతుంది. ఓపెన్ విభాగంలో ఒక ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తారు. అలాగే సెకండ్ ప్రైజ్ కూడా ఉంటుంది, థర్డ్ ఉంటుంది. అలాగే 30+ కూడా అందులో 3 ప్రైజులు తీస్తారు. 40+ కూడా 3 ప్రైజులు తీస్తారు. అలాగే ఉన్న ఉండి నియోజకవర్గానికి చెందిన అధికారులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమానికి పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఓపెన్గా పెడతారు ఒక టోర్నమెంటు. దాంట్లోని ఫస్ట్, సెకండ్, థర్డ్ తీస్తారు. ఫస్ట్ ప్రైజ్కి 30,000, సెకండ్ ప్రైజ్కి 20,000, థర్డ్ ప్రైజ్కి 10,000. అలాగే 40+కి ఫస్ట్ ప్రైజ్కి 30,000, సెకండ్ ప్రైజ్కి 20,000, థర్డ్ ప్రైజ్కి 10,000. అలాగే 30+ కూడా 30, 20, 10 ఇస్తాకి దాతలు మెయిన్ ఏంటంటే మెయిన్గా దీనికి సంబంధించి కుటుంబ నాయకుల సహకారంతో ఎదురుకు వెళ్తుంది. ఉండి నియోజకవర్గంలో మన జన్మభూమి అబ్బాయిరాజు గారి పార్కు దగ్గర
ఈ నెల 29 నుంచి దశమి దాకా బ్యాడ్మింటన్ త్రిబులర్ కప్పు జరుగుతుంది. దీనికి ముఖ్యంగా భరత్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ యువకులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ఒక అద్భుతమైన స్పందన కూడా కనపడుతుంది. ఉండి నియోజకవర్గంలో 4 మండలాల నుంచి దీనికి సంబంధించిన క్రీడాకారులందరూ పాల్గొని ఈ భాగాల్లో మ్యాచ్లు జరుగుతాయి. అన్నిటిలో కూడా అందరూ కూడా హాజరవ్వాలని, దీన్ని విజయవంతం చేయాలని, రానున్న రోజుల్లో కూడా క్రికెట్ కానీ వాలీబాల్ కానీ అన్ని రకాల పోటీలు కూడా నిర్వహించడానికి భరత్ యూత్ సిద్ధంగా ఉంది. రానున్న రోజుల్లో యువత కోసం చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు కూడా మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దీనికి ఈ యొక్క భర్త గారి ఆధ్వర్యంలో జరిగే బ్యాట్స్మెన్ పోటీలను పాల్గొని వారొక్క సత్తా సాటి వారొక్క ఈ యొక్క దసరాకి ఈ యొక్క క్రీడల పోటీలు భర్త గారు మంచి దృష్టితోని ఏంటంటే దసరా అయిన తర్వాత కుర్రలందరూ కూడా అల్లర చిల్లరగా చెడ్డ పనులు చేయకుండా క్రీడలను ప్రోత్సహించిన భర్త గారు ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఈ బ్యాట్స్మెన్ పోటీలు పెట్టారు. అలాగే రానున్న రోజులు కూడా ఎన్నో రకాలైన పోటీలు కూడా ఈ పార్కులను ఏర్పాటు చేయడానికి కూడా ఆయన కృషి చేస్తున్నారు. అవున మన ఎమ్మెల్యే గారు తనయుడు భర్త గారి ఆధ్వర్యంలోని ఈ దసరా పండుగకి మనం బ్యాట్స్మెన్ పోటీలు అందరూ యూత్ అంతగానో పాల్గొని వారొక సత్తా సాటాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. భీమవరం గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. బుధవారం శ్రీ అమ్మవారిని గాయత్రీదేవి రూపంలో అలంకరించారు. మహిళా పారాయణ బృందంచే లలిత సహస్రనామ పారాయణం నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి జి నాగసీతారామరాజు, ఆలయ సేవా సంఘం నాయకులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. महामाया महासत्व महाशक्ति महानटी महाभोगा महेश्वर्या महावीर्या महाबला महाबुद्धि महासिद्धि महायोगेश्वरेश्वरे महायागक्रमाराध्य महाभैरव पूजिता महेश्वरा महाकल्प महाकामे समर्षि महात्रिपुर सुंदरी चतुष्षष्टुपचाराज्ञा चारुरूपा चारुभासा चारुचन्द्रकलाधरा चराचर जगन्नाथा चक्रराजनिकेतना. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ వేడుకకు పాలకొల్లు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఘన స్వాగతం. భీమవరం పాత బస్టాండ్ ఆవరణలో చేకూరి రాంభద్రరాజు పార్వతీ దంపతుల ఆర్థిక సహకారంతో సుమారు 60 లక్షల రూపాయల వ్యయంతో నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను నిర్మించడం అభినందనీయం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గింపు వల్ల పేద మధ్యతరగతి వర్గాలకు ఎంతో ఉపయోగకరం. రాజ్యసభ సభ్యులు పాక. భీమవరం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షునిగా మద్దాల సాయి కుమార్, భీమవరం వీరవాసరం మండల అధ్యక్షులుగా అయినంపూడి వెంకటరామరాజు, గొట్టుముక్కల ప్రభాకర్రావు ఎంపిక. నియామక ఉత్తర్వులు అందజేసిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పాతపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.